తిరుపతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తిరుపతి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ సూచనలను కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వాళ్ళ అమూల్యమైన సూచనలు ఇవ్వడానికి లేదా వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకోవడానికి ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది. జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళగలం, జిల్లా లెవెల్ నుంచి గ్రామ లెవెల్ వరకు ఎలా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోగలం అన్న విషయాలపై చర్చ జరిగింది. ఈరోజు విషయాలను చూస్తే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం చేస్తున్న పోరాటాలు చేస్తుంది. ఇంకా అన్ని పార్టీలు బీజేపీ పార్టీతో కుమ్మక్కైన పార్టీలే. వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా అన్ని పార్టీలు బీజేపీతో పొత్తులు పెట్టుకున్న వాళ్ళే. చంద్రబాబు గారు జనసేన సక్రమ పొత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారిది బీజేపీతో అక్రమ పొత్తు. కాకపోతే గత ఒక రకంగా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో మన ఎంపీల బలం రోజు కేంద్రంలో బీజేపీ సర్కార్ నిలబడి ఉంది, మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. మరొకసారి ఇదే తిరుపతి వేదికగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రశ్నిస్తుంది. ఇక్కడే మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తామని, ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు సరిపోదు ప్రత్యేక హోదా, 10 సంవత్సరాలు ఇస్తామని ఇదే తిరుపతి జిల్లా వేదికగా చెప్పారు మోడీ గారు. ఇంతవరకు దాని అమలుకు దిక్కులేదు. పోలవరం ప్రాజెక్ట్ అయినా, రాజధాని అయినా, విశాఖ స్టీల్ అయినా ఇలా ఏ ఒక్కటి మనం పూర్తి చేయడం కానీ, సంరక్షించుకోవడంలో కానీ మోడీ గారి సహకారం, బీజేపీ సహాయం ఆంధ్ర రాష్ట్రానికి లేదు. గత 11 సంవత్సరాలుగా మోడీ గారు ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నా చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మోడీ సర్కార్ నిలబెట్టడానికి తన వంతు సాయం చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న పార్టీ అని ప్రజలకు చెప్పాల్సి ఉంది. చంద్రబాబు గారి సూపర్ 6 అయితేనేమి, వైసీపీ చేసిన అరాచకాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి కాంగ్రెస్ పార్టీ ఇంకా గట్టిగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్గనైజేషనల్ గా గ్రౌండ్ లెవెల్, గ్రామ లెవెల్ నుంచి కూడా బలపడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చర్చించడానికే ఈరోజు అదే పనిగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. మేడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోలో జరిగిన తర్వాత కేవలం ఒక ఏఐ వీడియో అనేసి వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్లస్ రెండోది ఏమంటే ఆ రోజు ఎస్పీ గారు మాట్లాడినట్టు వ్యాఖ్యలు కానీ, నిన్నటి దినం రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కేసు కానీ కేవలం కల్పితాలు అనేసి వాళ్ళు మాట్లాడుతారు. దాని మీద మీ ఇది కేవలం నా ఒక్క స్పందనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఒక వైరల్ అయిన వీడియోను చూడటం జరిగింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కారే డ్రైవ్ చేస్తుండగా ఆ కారు కింద పడి ఒక మనిషి
కొద్ది దూరం వరకు ఆ కారు అలాగే ఆ మనిషిని టైర్ కింద వేసుకొని ఈడ్చుకు వెళ్ళడం చూసాం. ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే దీన్ని ఫేక్ వీడియో అనడం హాస్యాస్పదం. నిజానికి ఒక కార్ కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్న వాళ్ళు అలాగే ఆ కార్ని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం. ఇది ఒక ఎత్తు అయితే తప్పు ఒప్పుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఇది ఒక ఫేక్ వీడియో అని జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం ఇంకా దుర్మార్గం. ఒకవేళ అంతకుముందు ఎస్పీ గారు పోలీసులో నాకు తెలియదు ఎవరు చెప్పారు, ఒకవేళ చెప్పారేమో కానీ ఎవిడెన్స్ తర్వాత బయటకు వచ్చిందేమో మనకు తెలియదు. కానీ స్పష్టంగా ఒక విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు. అసలు పర్మిషన్ ఉన్నది 3 కార్లకి 100 మంది జనానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ లోనే 50 కార్లు ఉన్నాయట. 1000 మందికి పైగానే జనం ఉన్నారంటున్నారు. ఇంతమంది జనం మధ్య కాన్వాయ్ మూవ్ అవుతుండగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ పార్టీ నాయకుడిగా సైడ్ బోర్డు మీద నిలబడి ఆ జనానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఆ జనమేమో అక్కడ కంట్రోల్ లేకుండా పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఈయన షేక్ హ్యాండ్ అందుకోవడానికి ఎగబడుతున్నారు. ఆ క్రమంలోనే ఆ తోపులాట్లోనే ఈ మనిషి కూడా ఈ కార్ కింద పడ్డారు అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఇలా సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వబోవడం తప్పు కాదా? జనానికి మీరు నమస్కారమో హలోనో చెప్పాలనుకుంటే ఒక సన్షేడ్ సన్ రూఫ్ ఉన్న బండిలో ఎక్కాలి, బస్ స్టాప్ లేకపోతే హెడ్ అప్ జనాలకు మీరు కనిపించేటట్టు ఉండాలి, మీరు నమస్కారం పెడుతూ పోవాలి. అంతేగాని సైడ్ బోర్డు మీద నిలబడి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఆ షేక్ హ్యాండ్ కోసం జనం పిచ్చి పిచ్చిగా అరుస్తూ మీ మీద పడుతూ మీ సెక్యూరిటీ మీద పడుతూ ఆ గుంపులో ఒక మనిషి మీ కారు మీ కింద పడి ఆ సోయ కూడా లేకుండా మీ డ్రైవర్ దాన్ని అలాగే ఈడ్చుకుంటూ ఆ బాడీని అలాగే లాక్కుంటూ వెళ్ళి నా కాన్వాయ్ దృశ్యాన్ని చూస్తే నిజంగా చాలా చాలా బాధేస్తుంది. ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం. నిజంగానే అసలు తలుచుకుంటే ఒక మనిషి కార్ కింద పడితే ఆ మనిషిని అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళడమే కాకుండా పక్కన జనాలు అప్పుడు అరిచినట్టున్నారు, కారు ఆగినట్టుంది. కనీసం ఏమైంది అన్న దత్తపుత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా? లేక జన సమీకరణ చేసినట్టు ప్రజలను కొనుక్కున్నట్టు పోలీసులు కూడా ఏమైనా కొనుక్కుంటున్నాడా? సో డబ్బుంటే ఏమైనా చేసుకోవచ్చా? ఏం చెప్పదలుచుకున్నారు? మరి ముఖ్యంగా ప్రభుత్వానికి పోలీసులకు చెప్తున్నాము, ఇక మీదటైనా జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి కార్యక్రమాలకు ఈ బల ప్రదర్శనకు అనుమతి ఇవ్వకండి. ఇలా బల ప్రదర్శన కార్యక్రమాలు చేయటానికి కాదు రాజకీయాలు ఉన్నది. ఇలా జనం చచ్చిపోతే అది రాజకీయాలకు వాడుకోవడానికి కాదు రాజకీయాలు ఉన్నది. రాజకీయ నాయకులు అంటే ప్రజలకు సేవ చేయడానికి ఉండాలి. అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు, కానీ అధికారం పోయాక ఇప్పుడు ప్రతి సభ ప్రతి కార్యక్రమంలో జన సమీకరణ బల ప్రదర్శనే. వీళ్ళేం నాయకులండి?
కాంగ్రెస్ పార్టీలు అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గారికి నా మీద పూర్తి నమ్మకం ఉంది. నేను ఏర్పాటు చేసిన డిసిసిలు అయితేనేమి, కోఆర్డినేటర్లు అయితేనేమి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. జనం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం మొదలు పెట్టారు. ఇప్పుడిప్పుడే జనానికి కూడా అర్థం అవుతుంది. ఒక్క వైపు వైసీపీ అయినా, ఇంకో వైపు తెలుగుదేశం జనసేన అయినా అందరూ బీజేపీకి తొత్తులుగా ఉన్న పార్టీలే. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా లేక విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే విభజన హామీలు నెరవేరుతాయి. 11 సంవత్సరాలుగా బీజేపీ మోడీ గారు అధికారంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. మేము ఇది సాధించి తీరుతాం. 2200 రూపాయలు అమ్మితే రైతులకి ఈసారి 1300 రూపాయలు అమ్మింది. దీని కారణం రైస్ మిల్లర్లంతా, రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లంతా సిండికేట్ అయ్యి ధర లేకుండా చేశారు. మరి మీ పార్టీ తరఫున మీరు ఎందుకు రైతుల గురించి రాష్ట్ర స్థాయిలో కూడా నేనే మాట్లాడాను, ప్రెస్ మీట్ పెట్టాను, మేము కూడా ట్వీట్ చేస్తున్నాం. మా పోరాటాలు మేము కూడా చేస్తున్నాం. మేము చేయట్లేదు అనకండి. ప్రతి సమస్య మీద స్పందిస్తున్న ఏకైక పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మిగతా వాళ్ళందరూ చేస్తున్న దొంగ రాజకీయాలు మాత్రమే. మనం గోదావరి పనసర్ల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంటే పక్క రాష్ట్రంలో ఉన్న మీ ప్రభుత్వం, మీ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి దాన్ని అడ్డుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తానంటున్నాను. దాని మీద రాష్ట్ర కాంగ్రెస్ కృష్ణా రివర్ అయినా, గోదావరి రివర్ అయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి హక్కు ఉన్నాయి. అందరము బాగుపడాలి. అందరము కలిసి కట్టుగా ఉన్నప్పుడు ఎలాగైతే అందరం సంతోషంగా ఉన్నామో ఇప్పుడు కూడా ఈ నదుల విషయంలో మనం కొట్లాడుకోవాల్సిన పని లేదు. దానికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, దానికి కేంద్రం ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అన్ని కలిపి నిర్ణయాలు తీసుకుంటాయి. ఇచ్చిన పర్మిషన్ల మేరకు ప్రాజెక్టులు కట్టుకుంటే ఎవరికి ఏ గొడవలు ఉండవు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.